హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు 2026. ఈ కొత్త సంవత్సరం ఇంతకంటే గ్రాండ్గా స్టార్ట్ అవుతుందని ఎవరైనా ఊహించారా? నిన్న రాత్రి 12 గంటలకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంత గట్టిగా జరిగాయో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం స్పిరిట్ పేరుతో సందీప్ రెడ్డి వంగ పెద్ద బాంబ్ పేల్చారు. అసలు ఫస్ట్ లుక్ చూసారా? మైండ్ బ్లాక్ అంతే. ప్రభాస్ని మనం ఎన్నో రకాలుగా చూసాం, కింగ్లా చూసాం, లవర్లా చూసాం, కానీ ఫస్ట్ టైం ఒక గాయపడ్డ సింహం లాంటి లుక్లో సందీప్ వంగ ప్రెజెంట్ చేసిన తీరు చూస్తుంటే ఇది సినిమా కాదు, 2026కి ఒక వార్నింగ్ అనిపిస్తోంది. అసలు పోస్టర్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఆజానుబాహుడు అని ఎందుకు క్యాప్షన్ పెట్టారు? నెటిజన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ని కీన్గా అబ్జర్వ్ చేద్దాం. రెగ్యులర్గా పండగ పోస్టర్స్ అంటే హీరో నవ్వుతూనో స్టైలిష్గానో ఉంటారు, కానీ సందీప్ వంగ స్టైలే వేరు కదా. పోస్టర్లో ప్రభాస్ ఫేస్ నిండా గాయాలు, రక్తం కారుతోంది, కానీ కళ్ళలో మాత్రం భయం లేదు, పగ, కసి కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇది జస్ట్ పోలీస్ స్టోరీ మాత్రమే కాదు, అంతకు మించి ఏదో పర్సనల్ రివెంజ్ డ్రామా అని క్లియర్గా అర్థమవుతోంది. ఇక పక్కన హీరోయిన్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. యానిమల్లో గ్లామరస్గా చూసిన తృప్తి ఇందులో డీగ్లామ్ లుక్లో చాలా ఆందోళనగా కనిపిస్తోంది. తను ఇందులో ఒక డాక్టర్ పాత్ర చేస్తోందని టాక్. ప్రభాస్ ఒక IPS ఆఫీసర్ అని మనకు తెలుసు. బహుశా తన డ్యూటీలో జరిగిన అవమానం కోసం లేదా పోగొట్టుకున్న గౌరవం కోసం చేసే యుద్ధమే ఈ స్పిరిట్ అనిపిస్తోంది. ఆ పోస్టర్ మూడ్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఈసారి వంగ వైలెన్స్ డోస్ ఇంకా పెంచబోతున్నారని. ఇక సోషల్ మీడియా రియాక్షన్స్ విషయానికి వస్తే ట్విట్టర్ ఎక్స్ షేక్ అయిపోతోంది అనే మాట చిన్నది. సందీప్ వంగ ఈ పోస్టర్ని షేర్ చేస్తూ విట్నెస్ యువర్ ఏజే, మీ ఆజానుబాహుల్ని చూడండి అని రాసుకొచ్చారు. ఆజానుబాహుడు అంటే పొడవైన చేతులున్నవాడు అని, మహాశక్తివంతుడు అని అర్థం. ఈ ఒక్క మాటతో ప్రభాస్ కటౌట్ని ఆకాశానికి ఎత్తేశారు. నెటిజన్స్ కామెంట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. ఒక నెటిజన్ ఏమన్నారంటే, ఇది సినిమా పోస్టర్లా లేదు, బాక్సాఫీస్కి ఒక వార్నింగ్ లెటర్లా ఉంది, ఆస్టరిస్క్ అని ట్వీట్ చేశారు. ఇంకో హైలైట్ ఏంటంటే, తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్స్ కూడా దీనికి ఫిదా అయిపోయారు. విజయ్ ఫ్యాన్స్ తరపున ఆల్ ది బెస్ట్, రికార్డ్స్ బద్దలు కొట్టండి అని విష్ చేయడం నిజంగా గ్రేట్. ఫ్యాన్ బస్ పక్కన పెట్టి అందరూ మెచ్చుకుంటున్నారంటేనే అర్థం చేసుకోండి కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. చాలామంది ఆల్రెడీ ఎపిక్ అని 2026 ఈ సినిమాదే అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగాని ఒక ప్రశ్న అడిగారు. స్పిరిట్ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా? దానికి వంగ చాలా నిజాయితీగా సమాధానమిచ్చారు. అది చాలా పెద్ద బరువు. బాహుబలిని కొట్టాలంటే 2000 కోట్లు కలెక్ట్ చేయాలి. నా ఫోకస్ అంతా ఒక ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమా తీయడం మీద ఉంది. రికార్డ్స్ అనేవి తర్వాత చూద్దాం అని చెప్పారు. కానీ ఫ్రెండ్స్, మనకి తెలుసు కదా, ప్రభాస్కి ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే 1000 కోట్లు అనేది మంచినీళ్లు తాగినంత ఈజీ. అందులోనూ ఇప్పుడు యానిమల్ తర్వాత సందీప్ రేంజ్ కూడా పెరిగింది, కాబట్టి 2000 కోట్లు అనేది ఇంపాసిబుల్ ఏం కాదు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రాపర్గా మొదలవ్వకముందే రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ OTT డీల్ రూపంలోనే దాదాపు 160 కోట్లు ఆఫర్ వచ్చిందట. షూటింగ్కి ముందే ఈ రేంజ్ బిజినెస్ అంటే రిలీజ్ టైంకి హైప్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఇది రెగ్యులర్ రీమేక్ కథ కాదు, ప్రభాస్ కోరిక మేరకు సందీప్ వంగ రాసిన కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ. ఇందులో విలన్గా కొరియన్ యాక్టర్ డాన్ లీ ఉంటారని రూమర్స్ ఉన్నాయి. అదే నిజమైతే గనక థియేటర్స్లో యాక్షన్ సీన్స్కి మనం కళ్ళు ఆర్పడం కష్టమే. ఫైనల్గా ఒక్క మాట, 2026 న్యూ ఇయర్ గిఫ్ట్గా వచ్చిన ఈ స్పిరిట్ ఫస్ట్ లుక్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది అని చెప్పాలి. గాయపడ్డ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ వేట ఎలా ఉండబోతోందో చూడాలంటే మనం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ ఫస్ట్ లుక్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ప్రభాస్ లుకా లేక సందీప్ వంగ క్యాప్షనా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి.